పేదరికం వాళ్ళ ఇంటి తలుపు తట్టింది. కాని పిల్లల కలలను మాత్రం ఆపలేకపోయింది. తల్లిదండ్రుల ప్రతి చెమట చుక్క పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగమే. ఉదయం వెలుగుతో పాటు ఆయన ఆశ కూడా బయలుదేరేది. తన కష్టమే పిల్లల భవిష్యత్తును మార్చుతుందనే నమ్మకంతో ప్రతిరోజూ చిరునవ్వుతో పనికి వెళ్లేవాడు. తన చేతి నగలు అమ్మినా పిల్లల చదువు మాత్రం ఆగకూడదని ఆమె నిర్ణయించుకుంది. తల్లి త్యాగానికి విలువ కట్టగలిగేది ఈ లోకంలో ఎవరూ లేరు. అప్పు అడగడం ఆయనకు ఇష్టం కాదు. కాని పిల్లల చదువు కోసం తన గర్వాన్ని కూడా పక్కన పెట్టాడు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అదే ఆయన జీవితంలో ఉన్న అతి పెద్ద కల. పేదరికం వాళ్ళ ఇంటి తలుపు తట్టింది. కాని పిల్లల కలలను మాత్రం ఆపలేకపోయింది. తల్లిదండ్రుల ప్రతి చెమట చుక్క పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగమే. పేదరికం వాళ్ళ ఇంటి తలుపు తట్టింది. కాని పిల్లల కలలను మాత్రం ఆపలేకపోయింది. తల్లిదండ్రుల ప్రతి చెమట చుక్క పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగమే. వాళ్ల గుండెల్లో ఒక చిన్న బాధ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలం ఎదురుచూసిన రోజు చివరకు వచ్చింది. కొడుకుకి విదేశంలో విదేశాలకు వెళ్లే ఆ క్షణం తల్లిదండ్రుల హృదయం గర్వంతో నిండిపోయింది. కొడుకు దూరమవుతున్నాడనే బాధ వారి కళ్ళలో నీళ్లై మెరిసింది. ఆ వీడ్కోలు వారి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని క్షణంగా మిగిలిపోయింది. వాళ్ల గుండెల్లో ఒక చిన్న బాధ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలం ఎదురుచూసిన రోజు చివరకు వచ్చింది. కొడుకుకి విదేశంలో విదేశాలకు వెళ్లే ఆ క్షణం తల్లిదండ్రుల హృదయం గర్వంతో నిండిపోయింది. కాని కొడుకు దూరమవుతున్నాడనే బాధ వారి కళ్ళలో నీళ్లై మెరిసింది. ఆ వీడ్కోలు వారి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని క్షణంగా మిగిలిపోయింది. కాలం మారింది. కొడుకు జీవితం బిజీ. కాలం మారింది. కొడుకు జీవితం బిజీ అయిపోయింది. కాని ప్రతి సాయంత్రం ఆ తల్లిదండ్రుల చూపు మాత్రం తలుపు వైపే ఉండేది. ఒక ఫోన్ కాల్ కోసం, ఒక పలకరింపు కోసం వాళ్ల హృదయం ప్రతిరోజూ ఎదురుచూసేది. ప్రపంచం మొత్తం గెలిచి ఎంత దూరం వెళ్లినా తల్లిదండ్రుల ప్రేమను మించినది ఏదీ లేదు. తన తప్పును తెలుసుకున్న కొడుకు మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఆ కౌగిలిలో ఎన్నో సంవత్సరాల దూరం కరిగిపోయింది. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకోవాలి. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన తొలి గురువులు మన తల్లిదండ్రులే. వాళ్ళు చేసిన త్యాగాల వల్లే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. డబ్బు, ఉద్యోగం, విదేశం అన్నీ మళ్లీ సంపాదించుకోవచ్చు. కాని తల్లిదండ్రులతో గడిపే ప్రతి క్షణం తిరిగి రాదు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్లతో మాట్లాడండి, వాళ్లతో నవ్వండి, వాళ్లను ప్రేమించండి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమకు ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేదు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన తొలి గురువులు మన తల్లిదండ్రులే. వాళ్ళు చేసిన త్యాగాల వల్లే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. డబ్బు, ఉద్యోగం, విదేశం అన్నీ మళ్లీ సంపాదించుకోవచ్చు. కాని తల్లిదండ్రులతో గడిపే ప్రతి క్షణం తిరిగి రాదు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్లతో మాట్లాడండి, వాళ్లతో నవ్వండి, వాళ్లను ప్రేమించండి. ఈ కథ ఎందుకంటే హృదయాన్ని తాకితే తల్లిదండ్రుల ప్రేమ ఒక్కసారి మీ అమ్మానాన్నలకు ఫోన్ చేయండి. ప్రత్యామ్నాయం లేదు. వాళ్లకు మీరు నాకు ఎంతో విలువైన వారు అని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కుటుంబ కథల కోసం
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత సంపాదించినా మన అడ్రస్ మన తల్లిదండ్రులదే. వాళ్ళు జన్మనిస్తేనే వాళ్ళు మనల్ని చెయ్యి పట్టి నడిపించి విద్యాబుద్ధులు చెప్పి మంచి చెడ్డలు నేర్పించి బాధ్యతలు తీర్చుకుంటేనే మనం ఈ స్థాయికి వచ్చాం. దయచేసి తల్లిదండ్రులను అశ్రద్ధ చెయ్యొద్దు, మరిచిపోవద్దు. ఏదో ఇప్పుడు అనాథాశ్రమాల్లో చాలా మంది తల్లిదండ్రులను చేరుస్తున్నారు. చూస్తే చాలా బాధాకరంగా ఉందండి. మీకు ఈ కథ మీకు నచ్చితే, ఇది కుటుంబానికి సంబంధించినది, ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వరరాగసుధా లక్ష్మీ అరుణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అందించండి.